హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి మీకు చూపిస్తున్నాను కదా! సూపర్ ఫిట్టింగ్‌తో వచ్చే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు ఈరోజు చూపిస్తానండి. ఇగోండి మొత్తం కుట్టినాక చాలా నీట్‌గా, అందంగా వచ్చేస్తది. చూసారు కదా! చంక దగ్గర కూడాను మనకి ఎక్కువ, తక్కువ రాకుండా నీట్‌గా ఇగోండి సెల్ఫ్ పైపింగ్ అనేది వేసాను. ఇంకా ఇప్పుడు వీడియోలోకి ఇప్పుడైతే కటింగ్ చేసిన పీసులన్నీ ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఫ్రంట్, బ్యాక్ మొత్తం అయితే నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇగోండి షేప్ బెల్ట్లు కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా అయితే మనకి బ్యాక్ పార్ట్‌కి పట్టీ వేస్తాం కదండీ! ఆ పట్టీ అనేది ఇగోండి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది తక్కువ క్లాత్ అందువలన అయితే నేను 2 ముక్కలు తీసేసుకున్నాను. ఇగోండి ఇలా జాయిన్ చేసి పైనుంచి అయితే ఒక కుట్టయితే వేసేసాను. ఇప్పుడు తర్వాత వెనక వైపు చిన్న ఫోల్డింగ్ అనేది చేయాలండి. ఎందుకంటే ఇది ఒకవైపు అంటే కూర ఉన్నది క్లాత్ కాదు కదా! అందువలన అయితే పోగులు రాకుండా కొంచెం ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. అందుకే మనం 2 ఇంచెస్ క్లాత్ లేదా 1½ అయితే తీసుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పట్టీనైతే ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చూడండి. ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా నీట్‌గా పాదం వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇగోండి ఈ కుట్టినాక ఇలాగ రఫ్ చేసేసుకొని ఈ పైనుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా నీట్‌గా పెట్టేసుకొని ఇలా వేసేయాలండి. డాట్స్ అనేవి ముందుగానైనా వేసుకోవచ్చు, తర్వాతైనా వేసుకోవచ్చండి. ఇది నార్మల్ బ్లౌజే కదా! తర్వాత వేస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆది బ్లౌజ్‌లో కూడా కుట్టినాక వేసేటట్టుగా ఉన్నాయి. అందువలన నేను తర్వాత వేస్తాను. ఫ్రంట్ పార్ట్‌లో ఇప్పుడు తీసుకున్నాను. మెయిన్ డాట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇగోండి మెయిన్ డాట్ ఇక్కడ ఇగోండి ఇలా నీట్‌గా పట్టేసుకొని కరెక్ట్‌గా చూసుకోవాలండి. ఈ షోల్డర్‌కి ఎదురుగా ఈ మెయిన్ డాట్ వచ్చేటట్టుగా చూసేసుకోవాలి. ఇగోండి ఇలాగా అయిపోయింది. ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి పైన. ఇగోండి ఇలాగా నీట్‌గా అయిపోయింది. ఇప్పుడు ఈ పక్కనే హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఉంటది కదండీ! ఆ డాట్ అనేది వేసేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా అయితే మార్కింగ్ చేసేసాం కదా! ఆ మార్కింగ్ మీదే వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక మెయిన్ డాట్‌కి ఎదురుగా చంక డాట్ వచ్చేటట్టుగా మనమైతే స్టిచ్ వేసుకోవాలి. ఒక పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి. మెయిన్ డాట్ అయితే ముందు వేసేసుకోవాలి. ఇంగోండి ఇలా నీట్‌గా పెట్టేసుకొని కరెక్ట్‌గా ఈ డాట్ బట్టే మనకి షేప్ అనేది నీట్‌గా వచ్చిందా లేదా అని తెలుస్తదండి. తర్వాత ఇగోండి హుక్స్ వైపు ఉండే డాట్. మెయిన్ డాట్‌కి ఎదురుగా ఈ మూడో డాట్ వస్తది. ఈ చంకలో ఉండే డాటు. ఇగోండి ఇలాగా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్లు తీసేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి షేప్ బెల్ట్లు అయితే నేను రెడీ చేసి పెట్టేసానండి. ఇది లోడింగ్‌లో కాదు నార్మల్‌గా వేసేయవచ్చు. నార్మల్ బ్లౌజే కదా! అందువలన. ఇగోండి హుక్స్ పట్టి, కాజా పట్టి ఉండే వైపు ఉండేది పాదం వైపు పెట్టాననమాట. అలా పెట్టేసి పైనుంచి అయితే నేను స్టిచ్ వేస్తున్నాను. ఇగోండి ఫ్రంట్ పార్ట్ అనేది పైన పెట్టేసి స్టిచ్ వేసేసాను. ఇలాగే 2 కుట్లు అయితే వేసేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా. ఇలాగ అయిపోయింది కదా! ఇప్పుడు రెండోది ఇంకోటి హుక్స్ పట్టి వైపు ఉంటది కదండీ! అదైతే మన వైపు వస్తది. ఇకని చూసుకోవాలి. కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు. ఏంటంటే షేప్ బెల్ట్ అది చివర ఉంటది కదా! అది కట్ చేసేయచ్చు. ఇగోండి ఇలాగా. రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇగోండి ఇప్పుడైతే రెండోది కూడా పైన వేసేసేయాలి. అయిపోయిందండి. ఇగోండి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది తీసేసుకోవాలి. ఇగోండి మనకి కటింగ్ చేసేటప్పుడు నెక్ పార్ట్ ఉంటుంది కదండీ! అక్కడటే వచ్చేస్తది క్లాత్ అనేది. చాలకపోతే వేరే క్లాత్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తాళ్ళు పట్టి వేస్తున్నాను. అంటే కాజా పట్టి పైనుంచి అయితే వేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా వేసేసుకొని అంటే ఒక్కొక్కరు ఒక్కోలా వేస్తారండి. ఏదైనా సరే మనకి ఈ తాళ్ళు పట్టి ఇలా రెడీ అవ్వడం కావాలి. అదే ఫోల్డింగ్ చేసేసుకొని వెనక వైపు నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలనమాట. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఈ పక్కన ఇంక కుట్టు అనేది వేసేయాలండి. తర్వాత ఈ చివరి నుంచి ఇలా వేసేస్తే స్టిఫ్‌గా షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా నీట్‌గా నిల్చొని ఉంటది. ఎక్స్ట్రా ఉండేది తీసేయాలి. కాజా పట్టీ వేసేసాం కదా! ఇప్పుడు తర్వాత ఈ హుక్స్ పట్టీ అనేది వేస్తున్నాను. ఇది చూడండి క్రింది వైపు నుంచి నేను ఫోల్డింగ్ చేసేసి పెట్టాననమాట. డబుల్ ఫోల్డింగ్ చేసేసి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలాగా. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుంటే తర్వాత తిప్పేటప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. తిప్పేసి ఇంక కుట్టు వేస్తాం కదండీ! అక్కడట.
ఇదిగోండి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి నీట్‌గా ఇలా పెట్టేసుకొని. ఇదిగోండి ఇలాగా అయిపోయింది. ఇలా వెనక వైపు తిప్పేసి సైడ్ ఇంక కుట్టు వేసుకొని వచ్చేయడమే. ఎక్స్ట్రా మనం కుట్టేటప్పుడు ఏవైనా థ్రెడ్‌లుంటే కట్ చేసేయాలండి. ఇదిగోండి కరెక్ట్‌గా వచ్చేసింది. అయితే ఇప్పుడు హుక్స్ పట్టి కొంచెం మలుస్తాం కాబట్టి ఇక్కడ రౌండ్ దగ్గర చిన్నది లోపుకి ఇలాగా మనం కట్ చేసేసామనుకోండి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్‌గా అనేది వచ్చేస్తది. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా! ఇదిగోండి బ్యాక్ పార్ట్ ముందుగా కుట్టేసాము. దాని మీద ఈ ఫ్రంట్ పార్ట్‌లో షోల్డర్ అనేది కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా. 2 షోల్డర్స్ కూడా ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలండి. ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేటప్పుడు మనము 2 షోల్డర్‌లు కూడా కరెక్ట్‌గా వచ్చాయో లేదో చూసేసుకోవాలి. ఇదిగోండి లో కటింగ్ ఉండేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా ముందుగా చూసుకోవాలండి. ఇదిగోండి. ఇదిగోండి ఈ సెంటర్ నుంచి ఇలాగ చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా వస్తుందా లేదని. ఇదిగోండి కరెక్ట్‌గా వస్తుంది. ఈ హ్యాండ్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఉంచేయవచ్చండి. తర్వాత కట్ చేసేయవచ్చు. ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి. ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ జాయిన్ చేస్తాం కదా! ఈ జాయింట్ క్లాత్ అనేది వెనక వైపు వెళ్ళేటట్టుగా చూసుకోవాలండి. అలాగైతే మనకు కరెక్ట్‌గా భుజాలనేవి ముందుకు లాగకుండా అక్కడటు నిల్చుంటాయన్నమాట. ఇలా చివరి వరకు వచ్చేసాం కదా! హ్యాండ్ అనేది జాయిన్ చేసాము. ఇదే విధంగా ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఈ విధంగా అనమాట. హ్యాండ్స్ అనేవి నీట్‌గా ఇలా జాయిన్ చేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర ఉక్కులు రాకుండా నీట్‌గా ఉంటదండి. ఈ చివరైతే చిన్నది ఫోల్డింగ్ చేసుకొని మలుచుకోవాలి. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేసుకోవడానికండి. అందువల్ల కొంచెం అయితే క్లాత్ అనేది మలుచుకోవాలి. ఎందుకంటే ఇది కోరస్ అనేది కాదండి. ఈ క్లాత్ అనేది చివర పార్ట్ అనేది ఈ సైడ్‌ని. ఇదిగోండి చూసారు కదా! ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం జాయిన్ చేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతది. రెండో వైపు ఇప్పుడు హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాము. ఈ కరెక్ట్‌గా చూసేసుకొని కొంచెం క్లాత్ ఏదైనా ఉంటే తీసేయాలి ఇక్కడ షోల్డర్ దగ్గర. చూసారు కదా! ఇక్కడ ఇదనేది వెనక వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలండి కుట్టేటప్పుడు. షోల్డర్ కుట్టేది క్లాత్ ఉంటది కదా! అది. ఇది కూడా సేమ్ సెంటర్ నుంచి పెట్టేసుకుంటే చూసారా? ఇప్పుడు హ్యాండ్ అది కొంచెం క్లాత్ మిగిలింది. అది పర్వాలేదు. కొంచెం ఎక్కువ కట్ చేసాము. అందువల్ల తర్వాత కటింగ్ చేసాక తీసేయవచ్చు. ఇదిగోండి నీట్‌గా. ఈ సెంటర్ అనేది కరెక్ట్‌గా షోల్డర్ మీదకి వచ్చేటట్టుగా ఎప్పుడైనా సరే మనం కుట్టేసుకొని రావాలండి. ఈ హ్యాండ్ సెంటర్ నుంచైనా జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే స్టార్టింగ్ నుంచైనా జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే నీట్‌గా చేయాలి. ఇగోండి ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇలాగా హ్యాండ్ అనేది ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతది. చూసారు కదా! నీట్‌గా వచ్చేసింది. ఈ హ్యాండ్‌కి కూడా చివరన కొంచెం ఫోల్డింగ్ చేయాలి. ఇది హెమ్మింగ్ చేయడానికనమాట. సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి. కాకపోతే హ్యాండ్‌కైతే వేయట్లేదు. నెక్కకి వేస్తాను. అది ఎలాగనేది కూడా చూపిస్తాను ఇందులోన. అయిపోయింది. ఇదిగోండి. ఇలాగ మలుచుకొని తర్వాత మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవడమే. ఇదిగోండి పైపింగ్ వేయడానికైతే నేను క్రాస్ పట్టి అయితే తీసేసుకున్నాను. ఇలా జాయిన్ చేసేసుకోవాలి క్రాస్‌గా. నీట్‌గా ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా క్రాస్‌గా అయితే జాయిన్ చేసుకోవాలి. అన్ని పీసులు కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. అలాగైతేనే మనకి నెక్ అనేది రౌండ్ తిరిగేటప్పుడు కూడా నీట్‌గా తిరిగిపోద్ది. లేదంటే పైకి ఇలాగా లేచినట్టు కనిపిస్తది. ఇగోండి ఇలాగా. ఈ చివర క్లాత్ అనేది కట్ చేసేసి మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక ఈ థ్రెడ్ పైపింగ్ వేస్తానండి. సెల్ఫ్ పైపింగ్ వేసేసామనుకోండి భుజాలు కూడా జారకుండా ఉంటాయి. ఈ మొత్తం కుట్టేసాం కదా! మెయిన్ బ్లౌజ్ అనేది. ఇది తీసేసుకొని ఈ క్లాత్ చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది. ఇలా పెట్టేసుకోవాలి ఈ థ్రెడ్. ఇది 12 నెంబర్ థ్రెడ్ అండి. అలాగైతే మనకి కరెక్ట్‌గా నీట్‌గా వచ్చేస్తది. కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టేసుకొని ఇగోండి మార్కింగ్ చేసాం కదా! అక్కడి నుంచి కుట్టేసుకొని వచ్చేయాలి. నీట్‌గా పెట్టేసుకోవాలి ఇలాగా.
స్టార్టింగ్ అప్పుడు కొంచెము స్లోగా కుట్టాలండి. ఇగోండి ఇలాగా రౌండ్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. మీకు కనిపిస్తుందా? ఇగోండి ఇలాగ వస్తది. ఇది సెల్ఫ్‌గా ఇలాగ వేసేసుకున్నామంటే బ్లౌజ్‌లోని పీసే. ఇలా వేసేసామనుకోండి భుజాలు గూడా జారకుండా ఉంటాయి. మనకి హెమ్మింగ్ చేసే ఇది గూడా పని గూడా ఉండదండి మనకి. ఈ విధంగా వేసుకుంటే. ఇగోండి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి ఇలా వేసుకొని వచ్చేయడమే. రౌండ్ దగ్గర గూడా నీట్‌గా ఇలాగ పట్టేసుకొని కొంచెం గట్టిగా పట్టేసుకొని ఇలాగా రావాలండి. ఈ రౌండ్ వచ్చేటప్పుడు కొంచెం లూజ్‌గా వదలాలి. ఇక్కడ కూడా కొంచెం టైట్‌గా లాగేసామనుకోండి ఈ రౌండ్ షేప్ అనేది పైకి ఇలాగా లేచినట్టు కనిపిస్తది. ఇగో ఇలాగా. ఇలా వేసుకొని వచ్చేయాలి. చూసారు కదా! ఇలా కనిపిస్తది. మిగతా క్లాత్ అనేది వెనక వైపు ఫోల్డింగ్ అనేది చేస్తాము. మొత్తం నీట్‌గా ఇలా సర్దేసుకొని బ్లౌజల్లా ఇలా వేసుకొని వచ్చేయాలి. ఈ చివరి వరకు కాజా పట్టీ ఉంటది కదండీ! అక్కడ వరకు వేసేసుకొని కొంచెం క్లాత్ కట్ చేసేసి ఇది లోపల వైపు అయితే ఫోల్డింగ్ చేసేసి కుట్టేయవచ్చు తర్వాత. ఇదిగోండి ఇలా రబ్ చేసుకోవాలి. అయిపోయింది చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో ఈ విధంగా వస్తదండి. ఇలాగ వేసేసామనుకోండి భుజాలు కూడా జారవు. ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి అంటే మిగతా క్లాత్ ఉంది కదండీ! ఆ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకొని వచ్చేస్తే సరిపోతది. నీట్‌గా వచ్చేస్తది. ఇంగోండి ఇలాగా. పైపింగ్‌లో గూడా రకాలున్నాయండి వేయటంలో గూడాను. ఇదిగోండి ఇలా వేసుకుంటే మనకి కుట్లు గూడా ఎక్కువ కనిపించకుండా ఉంటాయి. ఇదిగోండి నీట్‌గా. చూసారు కదా! ఇలాగైతే నీట్‌గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కనిపిస్తదండి వేసుకున్నాక. ఇదిగోండి ఫ్రంట్ వరకొచ్చేసి ఈ క్లాత్ అనేది కొంచెం కట్ చేసేసి ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకొని వచ్చేయడమే. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే తీసేసి కొంచెం ఇలా రఫ్ చేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి క్లాత్ ఏవైనా దారాలున్నా తీసేయాలి. చూసారు కదా! నీట్‌గా ఇలాగ వచ్చేస్తదనమాట. నెక్ గూడా జారదండి అసల. ఇలా పైపింగ్ అనేది వేసేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసే టైం గూడా సరిపోతది. ఇగోండి ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ కిందాక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్కువ ఉంచాం కదండీ! ఆ క్లాత్ అనేది మలుచుకొని నీట్‌గా పెట్టేసుకోవాలి. పెట్టినాక ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోని హ్యాండ్ లూజ్ ఎంతుందో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ముందుకైతే రఫ్ చేసుకోవాలి. తర్వాత ఇగోండి ఆర్మ్ లూజ్ ఈ విధంగా చూసేసుకోవాలి. ఇగోండి ఇక్కడ వరకొచ్చింది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని ఈ చివర గూడాను ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇక్కడట. చూసారా హుక్స్ పట్టి, కాజా పట్టి ఇలా మార్కింగ్ చేసేస్తే సరిపోతదండి. ఈ కిందన గూడా కరెక్ట్‌గా వచ్చేస్తది. బ్యాక్‌ది గూడాను. ఎక్కడ పైకి, కిందకి ఇట్లా లేకుండా కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఇలాగ వస్తేనే మనకి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తులాగా వచ్చేస్తది. అంటే మనకు అక్కడట ముడతలనేవి ఏమీ లేకుండా నీట్‌గా వచ్చేస్తది. ఇదే విధంగా ఎక్స్‌ట్రా ఒక 4 కుట్లు వేసుకుంటే లేదంటే ఒక 3 కుట్లైనా సరిపోతది. ఇగోండి ఈ చివరి వరకు ఇలా వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సరిపోతది. అయిపోయిందండి. ఒకవైపు అయితే కుట్టేసాం గదా! ఈ థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయాలి. ఇగోండి ఇలాగా. ఈ క్లాత్ ఎక్కువ ఉంది కదా! నేనైతే తీసేసాను. ఇంత అవసరం లేదని. ఇవన్నీ చూసారు కదా! కుట్లు గూడా తిన్నగా వచ్చేసాయి. ఇదే విధంగా రెండో సైడ్ గూడా హ్యాండ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ముందుగా ఆల్రెడీ మనము ఒకవైపు కుట్టేసాం కదా! అదే విధంగా ఆ హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. రఫ్ చేసుకొని ఆర్మ్ లూజ్ తీసేసుకోవాలి. చూసుకోవాలండి కరెక్ట్‌గా. అంటే ఇగోండి ఆది బ్లౌజ్ గూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇదిగోండి చూసారు కదా! ఇక్కడ ఆర్మ్ లూజ్ గూడా చూసాను నేను. ఇలాగా మార్కింగ్ చేసుకొని కుట్టేసామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది.
ఈ ఫిట్టింగ్ అనేది కూడా నీట్‌గా వస్తదండి. ఎక్కడ ముడతలు రాకుండా ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు ఎక్కడ ముడతలు రాకుండా నీట్‌గా వచ్చేస్తది. ఎప్పుడైనా సరే చంక దగ్గర నుంచి ఈ క్రింద వరకు, నడుము వరకు కుట్టు అనేది ఎక్కడ సైడ్‌కి జరగకుండా స్ట్రెయిట్‌గా ఇలాగ వచ్చేయాలండి. కొందరికైతే నడుము తక్కువ ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నదనుకోండి, చెస్ట్ దగ్గర కొంచెం లాకొస్తది. నడుము దగ్గరకొచ్చేసరికి కొంచెం క్రాస్ అనేది కుట్టు వేసుకుంటే సరిపోతది. అయిపోయింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి ఇలాగ చెక్ చేసుకోవాలి. ఎంత మిగిలిందో అంత క్లాత్‌ని మనం డాట్స్ కిందైతే వెనక డాట్స్ ఉంటాయి కదండీ! బ్యాక్ పార్ట్‌కి ఆ డాట్స్ కింద మనం వేసేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇలాగ ఈ డాట్లు వేసేస్తే 2 డాట్లు వేసేస్తే మనకి ఎంత క్లాత్ మిగిలిందో ఆ క్లాత్ అనేది ఇందులో అడ్జస్ట్ అయిపోతది. చూసారు కదా! ఈ విధంగా మనం కుట్టేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్‌గా ఫిట్టింగ్ వచ్చేస్తదండి. ఎక్కడ ముడతలు రాకుండా అందంగా కనిపిస్తది. ఇగోండి చూసారా? ఫైనల్‌గా మొత్తం అయితే నాకు వచ్చేసింది. ఇగోండి అయిపోయింది. సరిపోయింది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.